హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం ఒక అరేలో మాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్‌ని ఫైండ్ చేయబోతున్నాం పైథాన్ యూజ్ చేసి. ఒకవేళ మీరు డే 1 నుంచి డే 17 కోడింగ్ సిరీస్‌లో ఏ కోడింగ్ ప్రాబ్లమ్ అయినా మిస్ అయ్యుంటే దాన్ని కవర్ చేయండి. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయబోతున్నాం. మాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఈ ప్రాబ్లమ్ అయితే చాలా మాక్సిమం ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. సో, అందుకని ఈరోజు ఈ ప్రాబ్లమ్‌ని చూస్ చేసుకున్నా సాల్వ్ చేయడానికి. సో, మనం ముందుగా ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేద్దాము. మనకు తెలుసు ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఇక్కడ నేనైతే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేసిన ఫైండ్ మ్యాక్స్ మిన్ అరే. ఇప్పుడు ఫంక్షన్ అయితే డిఫైన్ అయింది. మనం ఒక అరే కూడా రాసేసి ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకొని తర్వాత పాస్ చేస్తూ దాన్ని సాల్వ్ చేద్దాము. అరే ఎలిమెంట్స్ వచ్చేసి 3, 5, 1, 9, 2, 8, 4. ఇది అరే ఎలిమెంట్స్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే అరే అని అంటారు. అదే పైథాన్‌లో అయితే లిస్ట్‌నే అరే అని అంటారు. జావా లేకపోతే సి ఇలా తీసుకుంటే అరే అని చెప్పేసి డిఫైన్ చేశారు. కానీ పైథాన్‌లో దీన్ని లిస్ట్ అని అంటారు. లిస్ట్‌నే అరే అని కూడా అనొచ్చు. ఇక్కడ మాక్సిమం ఎలిమెంట్ మినిమం అని తీసుకుందాం. ఇక్కడ నేను ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఇక్కడ అరేని పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను డిక్లేర్ చేసిన అరేని పాస్ చేస్తున్నాను ఇక్కడ. మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం దీన్ని. ఎఫ్ స్ట్రింగ్స్ యూస్ చేసుకొని ప్రింట్ చేద్దాం. మాక్సిమం కామా మినిమం వీటిల్ని ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. ఎఫ్ స్ట్రింగ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం పైథాన్‌లో ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే ఇలా వేరియబుల్స్ స్ట్రింగ్స్ మధ్యలో యూజ్ చేయొచ్చు. అందుకని చెప్పి ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం కోడ్ రాద్దాం. ఈ అరేని ఇక్కడ పాస్ చేసిన వెంటనే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆ అరేలో అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అరేలో మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి నన్. అంతే కదా, ఎలిమెంట్స్ ఏం లేకపోతే అరేలో మనం రిటర్న్ చేయాల్సింది నన్నే. ఒకవేళ అరే ఎంటీ అయితే నెక్స్ట్ ఏం చేద్దామంటే మ్యాక్స్ ఎలిమెంట్ అరే ఆఫ్ 0 తీసుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ మ్యాక్స్ ఎలిమెంట్ అనుకుందాం. మినిమం ఎలిమెంట్ కూడా అలాగే తీసుకుందాం. ఇప్పుడు మనకి మ్యాక్స్ ఎలిమెంట్ అండ్ మినిమం ఎలిమెంట్ అని చెప్పేసి మనం ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అరేతో డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ ఇనిషియలైజ్ చేసాము. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఫర్ నంబర్ ఎన్ మిగతా అరే ఉంటుంది కదా, 1 to ద ఎండ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అరే ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క ఎలిమెంట్తో నెంబర్ని చెక్ చేద్దాం. ఒకవేళ ఆ నెంబర్ గ్రేటర్ దానా లెస్ దానా మ్యాక్స్ ఎలిమెంట్కి. ఒకవేళ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ అయితే నెంబర్ వచ్చేసి మ్యాక్స్ ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ అయిపోతుంది. మ్యాక్స్ ఎలిమెంట్ ఈక్వల్ టు నెంబర్. అదే ఒకవేళ నెంబర్ లెస్ దాన్ అయితే, లెస్ దాన్ మిన్ ఎలిమెంట్ అయితే మిన్ ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇనిషియలైజ్ చేస్తుంటాం మ్యాక్స్ ఎలిమెంట్ అండ్ మిన్ ఎలిమెంట్. తర్వాత మనం అరే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద అరే వరకు నెంబర్ని చెక్ చేస్తూ వెళ్తాము. ఆ ఎలిమెంట్ ఆ నెంబర్ మ్యాక్స్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి. ఒకవేళ ఎక్కువ ఉంటే మ్యాక్స్ ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ అవుతుంది. ఒకవేళ ఆ నెంబర్ మినిమం ఎలిమెంట్ కంటే తక్కువ ఉంటే మినిమం ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ కండిషన్ మొత్తం చెక్ చేస్తాము. ఒకవేళ ఇదంతా అయిపోతే ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్ చేయాలి మ్యాక్స్ ఎలిమెంట్ అండ్ మిన్ ఎలిమెంట్. అంతే.
మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, మనం ఎక్కడో తప్పు చేసాము. ఇక్కడ ఇప్పుడు ఇది రన్ చేద్దాం. అంతే కదా మనకు కావాల్సింది. ఈ అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత? 9. మినిమం ఎలిమెంట్ వచ్చేసి 1. ఒకవేళ మనం ఇచ్చినాం కదా ఎంటీ అరే ఇస్తే ఏమొస్తుందో అనేది చూద్దాం మనము. నన్. సో ఈ విధంగా మనం మినిమం అండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ ఏ అరే ఇన్ పైథాన్ సాల్వ్ చేసాము. దీన్ని మనం ట్రేస్ చేసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ నుండి తీసుకుంటుంది ఇది. ఫస్ట్ వచ్చేసి ఒకవేళ ఇది ట్రేస్ చేసామనుకోండి, ఫస్ట్ వచ్చేసి మినిమం ఎలిమెంట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఫస్ట్ 3 అవుతుంది, ఎందుకంటే అరే ఆఫ్ 0 వచ్చేసి 3 కాబట్టి. నెక్స్ట్ అరే ఆఫ్ 1 నుంచి మిగతా ఎలిమెంట్స్తో చెక్ చేయాలి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు మనకు 5 అవుతుంది. 5 వచ్చేసి గ్రేటర్ దాన్, ఈ కండిషన్ మనం కంటిన్యూస్గా చెక్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఈ కండిషన్ మనం కంటిన్యూస్గా చెక్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు 5 అనేది గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎలిమెంట్. మ్యాక్స్ ఎలిమెంట్ అంటే ఎంత? 3. కాబట్టి అది ట్రూ, కాబట్టి మ్యాక్స్ ఎలిమెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్ అవుతుంది, కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. తర్వాత మిన్ ఎలిమెంట్ ఏమవుతుంది? 5 లెస్ దాన్ 3. ఈ కండిషన్ ట్రూనా ఫాల్స్, కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేస్తుంది, ఇక్కడ ఏం చేయనవసరం లేదు మనం. తర్వాత ఇప్పుడు నెంబర్ ఎంత అవుతుంది? అరే ఆఫ్ 2లో 1. ఇప్పుడు నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉన్నప్పుడు ఇప్పుడు నెంబర్ గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎలిమెంట్. మ్యాక్స్ ఎలిమెంట్ ఎంత? 5. ఇది ట్రూనా ఫాల్స్, సో ఇగ్నోర్. తర్వాత 1 అనేది లెస్ దాన్ మినిమం ఎలిమెంట్ ఎంత ఉంది మనకు? 3. అవును, ట్రూ ఇది, కాబట్టి మినిమం ఎలిమెంట్ వచ్చేసి 1 అయిపోతుంది. తర్వాత నెంబర్ వచ్చేసి మనకు 2 ఉంది. ఇక్కడ అరేలో 2 ఉంది, 9 ఉంది. 9. ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ ఏమవుతుంది? మ్యాక్స్ ఎలిమెంట్ వచ్చేసి 9 అవుతుంది, ఎందుకంటే 9 వచ్చేసి గ్రేటర్ దాన్ 5 కాబట్టి. మినిమం ఎలిమెంట్ 1 ఉంటుంది. తర్వాత నెంబర్ ఈక్వల్ టు 2 కదా మనకి. 9 284 ఉంది. ఇప్పుడు 2 అవుతుంది నెంబరు. మ్యాక్సిమం ఎలిమెంట్లో ఏం చేంజ్ లేదు, మ్యాక్సిమం ఎలిమెంట్ 9 ఉంటుంది, ఎందుకంటే 9 పెద్దదే. మినిమం ఎలిమెంట్ కూడా 1 ఉంటుంది, ఎందుకంటే 1 చిన్నదే. తర్వాత మనం నెంబర్స్ తీసుకుంటే ఇప్పుడే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది. మ్యాక్సిమం ఎలిమెంట్ 9, మినిమం ఎలిమెంట్ 1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగతా 3 ఎలిమెంట్స్ మనం చేసినా కూడా ఏం డిఫరెన్స్ లేదు మనకు. 284 చేసినా మ్యాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ రెండు ఒకటే. ఇది నేను ట్రేసింగ్ కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రియల్గా అయితే ఇదంతా చెక్ చేస్తూ లాస్ట్లో మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ అండ్ మినిమం ఎలిమెంట్ ఇస్తుంది. సో ఈ విధంగా మనం మ్యాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే సాల్వ్ చేసాము వితౌట్ యూజింగ్ మ్యాక్సిమం అండ్ మిన్ కీవర్డ్స్. సో ఇది చాలా ఈజీ, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అరే కన్నా ఎంటీ అయితే రిటర్న్ చేయాలి నన్ను, లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకొని మ్యాక్సిమం ఎలిమెంట్కి అండ్ మినిమం ఎలిమెంట్కి నెంబర్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఎలిమెంట్ అయితే మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసి నెంబరు, అదే నెంబర్ కనుక లెస్ దాన్ మినిమం ఎలిమెంట్ అయితే మినిమం ఎలిమెంట్ వచ్చేసి నెంబరు. ఈ ఫర్ లూప్లో ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు చెక్ చేసిన తర్వాత రిటర్న్ చేస్తుంది మ్యాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్ని. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.